ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 921వ నామం సదా తుష్ట. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ సదా తుష్టాయై నమ. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారు తన యొక్క సాధకులకు ఉదయించే సూర్యునిలా దర్శనమిచ్చి వారి యొక్క అజ్ఞానాన్ని నశింపచేస్తారు అని తెలుసుకున్నాం. ఈ నామంలో అమ్మవారి యొక్క ఒకానొక సహజ స్వభావమును వసిన్యాది వాగ్దేవతలు ఇలా తెలియచేస్తూ ఉన్నారు. ఈ నామంలో అమ్మవారు సదా తుష్ట అని కీర్తించబడుతున్నారు. తుష్ట అంటే ఆనందము, సంతోషము అనే అర్థాలు ఉన్నాయి. సదా తుష్ట అంటే ఎప్పుడూ ఆనందమును తన యొక్క సహజ స్వభావముగా కలిగి ఉండే తల్లి అనే అర్థం మనకు తెలుస్తుంది. అమ్మవారు ఎల్లప్పుడూ సజ్జనుల పట్ల ప్రీతిని కలిగి ఉంటారు. సజ్జనులు అంటే ఎల్లప్పుడూ పరమ సంతోషంగా తమకు లభించిన దానితో తృప్తిపడి తమ జీవితాన్ని అమ్మవారి పాదసేవలో గడిపేవారు అని అర్థం చెప్పుకోవచ్చు. ఇక్కడ తృప్తిగా ఉండడం అంటే జీవితంలో ఏ లక్ష్యమూ లేకుండా ఏమీ సాధించకుండా భోజనం చేసి అలా కూర్చుండిపోయేవారు అని అర్థం కాదు. కర్మయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా కర్మలను ఎప్పుడూ మానవుడు ఆచరించాలి. అంటే పని చేయడాన్ని మనిషి ఎప్పుడూ ఆపకూడదు. తన శక్తి మేర, తన జ్ఞానం మేర పని చేస్తూనే ఉండాలి. ఆ పని యొక్క ఫలితాన్ని భగవంతునికి అర్పించి తాను పరమ సంతోషంగా తృప్తిగా ఉండడం అనే అర్థాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. లేకపోతే మనం కర్మలను విడిచిపెట్టి అధోగతికి జారిపోయే అవకాశం ఉంది. నీవు సాధించింది ఏమైనా ఉంటే దానిని ఎప్పటికప్పుడు భగవంతునికి అర్పించడం మనం తెలుసుకోవాలి. లేకపోతే సాధించిన దానితో బంధం ఏర్పరచుకొని నాది నాది అనుకుంటూ కష్టం కలిగినప్పుడు ఏడవడం, సంతోషం కలిగినప్పుడు నవ్వడం ఇది జీవితం కాదు. భగవంతునికి అర్పించిన ఫలితాన్ని అది కష్టమైన, నష్టమైన, సుఖమైన, లాభమైన ఒకే విధంగా చూసే దృక్పథాన్ని మనిషి అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఫలితం ఎలా ఉన్నా మనిషికి తృప్తి, ఆనందము కలుగుతాయి. కాబట్టి ఒక పనిలో జయము, అపజయము రెండింటినీ సమానంగా చూడగలిగే సమమైన బుద్ధి సాధకుడు ప్రధానంగా కలిగి ఉండాలి అనే భావం ఈ నామంలో మనకు తెలియజేయబడుతూ ఉంది. అమ్మవారి అనుగ్రహంతో మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.